అదే నిజాంకు వ్యతిరేకంగా బండెంట బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా అనేటటువంటి పాటలు రాసింది కూడా మనమే కదా. పాడి చివరి దాకా సూర్యపేట నటనడుమ నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద నీకు గోరి గడతాం కొడుకో గులాబీ సర్ నైజాము సర్కారోడా ఇంకా కేసీఆర్ రాసిండ్రు. అలవాటైంది. కానీ అటువంటి గడ్డ ముఖ్యంగా చెప్పాలంటే 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించేస్తే కూడా మన హైదరాబాద్ ఏం పీకలేకపోయాడు. కానీ ఈ మార్వాడు వచ్చిన తర్వాత సర్వం నాశనం చేసి మన బతుకమ్మని మన కల్చర్ని మొత్తం ధ్వంసం చేసి ఈరోజు ఏ గల్లీలో పోతే నువ్వు దాండియా ఆడిపిస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు శాంతిని. ఇప్పుడు ఈ దాండియా భిండియా ఈ దాల్ బాటి పావ్ బాజీ కచోరీ ఈ భింగోలీచు హల్దీరాము గిల్దీరాము ఇటువంటి తిండి మనది కాదన్న. అయితే ఇది ఏమైపోయిందంటే అందంగా ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హాస్పిటల్స్ నువ్వు ప్రజలు కూడా స్పష్టంగా ఎలా ఉంటుంది మార్కెటింగ్ ప్రపంచీకరణ అంటే ఒక ఏజెన్సీ ఏరియాకి పో. ఇప్పటి వరకు హాస్పిటల్ మొహం చూడనటువంటి ఆదివాసి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినటువంటి ఆదివాసిని నేను చూపిస్తా. అవును, నేను